హాయ్ అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ప్రజెంట్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఏం కాదు, సిలబస్లోదే. మనం అయితే అది ఇప్పుడు రోజు ఈ కొద్ది కాలం చూస్తాం మార్వాడి గో బ్యాక్ అని. దాంట్లో సరే మిగతా రంగాలు, వ్యాపార రంగాలు పక్కన పెడితే విద్యా రంగంలో కూడా చాలామంది తెలియని విషయం అంటే తెలియదు కదా, అందరికీ ఎక్స్పోజ్ ఉండవు కాబట్టి. ముఖ్యంగా విద్యారంగంలో హైదరాబాద్లో ఫేమస్ స్కూల్స్ లైక్ జాన్సన్ కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ కావచ్చు, గీతాంజలి కావచ్చు, ఇంకా వేరే కావచ్చు. ఆ స్కూల్లో నమ్ముకొని పక్కన చిన్న చిన్న బట్టల షాపులు, స్టేషనరీలు, జిరాక్స్ షాపులు, లేదంటే ఇంకేమైనా ఆట వస్తువులు చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ చాలామందికి ఉపాధి కల్పించేది చిన్న మొత్తంలో, చిన్న కుటీర పరిశ్రమ లెక్క. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మార్వాడి వాళ్ళు వచ్చారో ఆ మార్కెట్లో వాళ్ళందరూ క్యాప్చర్ చేసి వాళ్ళ దగ్గర కొనాల్సిన బట్టలు, ఆ స్కూల్ బట్టలన్నీ ఫర్ ఎగ్జాంపుల్ హీరామోతి ఉంది, జాన్సన్ కానీ లేకపోతే జాన్సన్ ఉన్న 6 స్కూల్స్, వీళ్ళందరూ అన్ని సెక్షన్లు, అన్ని క్లాసెస్ కూడా అక్కడే. పెన్సిల్, స్కేల్, షార్ప్నర్స్ మొదలు పెడితే టిఫిన్ బాక్స్లు, వాటర్ బాటిల్స్, అన్ని బుక్స్, వాటికి పేపర్స్, ఎన్వలప్స్, స్టిక్కర్స్, నాట్ అంటే స్కూల్లో జాయిన్ నుంచి బయటకు వచ్చే వరకు అన్నీ అక్కడే కనవలసి ఉంటుంది. స్కూల్ బ్యాచ్లు, టైలు, బెల్ట్లు, స్ట్రిప్స్, సాక్సులు, షూసు, అంటే అంటే వేరే వాళ్ళకి అవకాశమే లేదంటే విద్యారంగం మీద ఉన్న ఎల్కేజీ నుంచి +2 వరకు వాడి ప్రతి ఒక్కటి కూడా ఒక్కటి చేతిలో ఉంటుంది. అందులో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు? మొత్తం వాళ్ళే ఉంటారు. అంటే మన లోకల్ పిల్లలకి ఎవరైనా శ్రామికులు కానీ ఇక్కడ ఉంటుంది, ఆచారం పెద్ద గోదాం ఉంటుంది, దాంట్లో పనిచేసారు కావచ్చు. హీరామోతి స్కూల్ ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్న ప్రతి ఒక్కరు పోయి చిక్కడపల్లి పోయి హీరామోతి షాప్లో తీసుకోవాలి. ఇక్కడ ఏదైనా మిస్ అయితే కూడా సంవత్సరం మొత్తం అక్కడికి వెళ్ళాలి ఎవరైనా కానీ. అక్కడికి వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్ బిల్లు చూడండి, ఓన్లీ దీంట్లో జిఎస్టీ కానీ ఏది రాయరు, ఏముండదు చూడండి. సో ఇది మామూలుగా దీనివల్ల లోకల్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఉపాధిని కోల్పోవడం పాటు, 2 ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు. ఆదాయం అంతా ఒక వ్యక్తికో ఒక సామాజిక వర్గానికే వ్యవస్థీకృతం కావటం వల్ల తన తర్వాత వాడు పెట్టుబడులు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ లోకల్ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. అంటే బిజినెస్ పరంగా వాళ్ళు అంతా క్యాప్చర్ చేస్తారన్నమాట. రెండోది, మీరు ఇంజనీరింగ్ సెక్టర్ ఎక్కువగా చూస్తారు కాబట్టి మీ అందరికీ తెలుసు, నారాయణగూడలో కేఎంఐటి కాలేజ్ ఉంటుంది, కేశవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కొంత బీజేపీ అనుబంధ, ఆర్ఎస్ఎస్, ఏబీపీ సంబంధించింది, అంటే ఫండ్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ సంబంధించిన చిన్న కార్యకలాపాలు కూడా, మీటింగ్లు కానీ, అక్కడ స్వయం సేవకు చిన్న సర్వీస్ మోడల్ చేస్తే గోశాల అని చెప్తుంటారు. కానీ అంతకుముందు తెలంగాణ రిజిస్ట్రేషన్ కానీ ఇలాంటి మూమెంట్ జరిగేటప్పుడు లోకల్ వ్యక్తులు, మాలాంటి విద్యార్థి నాయకులు కానీ లోకల్ వ్యక్తులు కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత అమౌంట్ తగ్గించు, డొనేషన్స్ లేకుండా సీట్లు అయితే ఇచ్చేవాడు. ఎప్పుడైతే బీజేపీ స్ట్రాంగ్ అవ్వటం, ఇక్కడ లోకల్ ప్రభుత్వం అనేది కొంత వాటి మీద కొంత ఫోకస్ చేయకపోవడం వల్ల ఒక కాలేజ్ నుంచి వితిన్ స్పాన్ ఆఫ్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్లో 4 కాలేజ్, అంటే ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ మూసేయబడుతున్న టైంలో వాళ్ళు ఏం చేశారు, ఎన్జిఐటి, కేఎంఈసి, కేఎంసి అని చెప్పేసి ఒక 4 కాలేజీలు పెట్టుకొని 13 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు తగ్గకుండా, ₹1 తగ్గకుండా. ఎందుకంటే మీ సీఎంకి అంటే ప్రభుత్వానికి కొన్ని సీట్లు ఇచ్చాం కాబట్టి మమ్మల్ని ఎవడేం చేయలేడు, మీరు ఎవడు చెప్పుకుంటే చెప్పుకోరు, విడిగా విశృంఖలంగా, అంటే 13 లక్షలు ఇస్తేనే సీటు నీకు ఎవడు చెప్పుకుంటా చెప్పుకో. అంతకుముందు భయపడేవాడు. తెలంగాణ మూమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కొంత భయం ఉండేదానికి. ఎప్పుడైతే ప్రభుత్వాలు వాళ్ళ చేతిలోకి వచ్చితే మేము చెప్పినట్టు వింటారు, మేము ఆల్రెడీ ప్రభుత్వాన్ని కొనేసుకున్నాము, వాడికి కావాల్సిన సీట్లు ఇచ్చేసాం కాబట్టి మమ్మల్ని ఏం పీకలేరు అనే ఒక అర్థం వచ్చిందంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి చూడండి. అంటే వాడు బతకడానికి వచ్చినప్పుడు ఇట్లా ఒదిగున్నోడు ఒకసారి ఇట్లా కాళ్ళ ఎగరేసుకొని ఇట్లా ఎగరేస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఆ ధైర్యం, ప్రభుత్వాలు మా చేతిలో ఉన్నాయి, వ్యవస్థను మేము గుప్పెట్లో పెట్టుకున్నాము, డబ్బు మా చేతిలో ఉన్న గర్వం ఉంది, ఇది మార్వాడి సామాజిక వర్గం గుర్తుంచుకోవాలి. మీరు బతుకుతున్నది తెలంగాణ ప్రాంతంలో, ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతం పట్ల భక్తి, ప్రజల పట్ల వినయం ఉండాలి. ఎవరైనా సరే, మనం ఇంకో దేశానికి పోయినా, ఇంకో రాష్ట్రానికి పోయినా కానీ లోకల్ ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. కానీ వాళ్ళ యొక్క శ్రమని, వాళ్ళ కష్టాచారాన్ని, వాళ్ళ సంపాదన దోచుకుపోయి నువ్వు ఒక్కడికి బతుకుదావు, నీ సామాజిక వర్గాన్ని బతికిద్దాం అనేది ఎదురు తిరుగుతారు. వ్యవస్థ ఎప్పుడే రాజ్యమైనా కానీ
ఇలాంటి ఒంటెద్దు పోకడని మొనాలిటీని ఎవరు ఒప్పుకోరు. ఏమంటారు, మోనోపోలి అనేది. నువ్వే బతకాలని కాదు, నీతో పాటు గోవు సేవ చేసి చేయి, తప్పులేదు. వ్యక్తి నీకు ఒక్కడి గోవు సేవ చేసి అయిపోయింది. ఉదయం పూట నువ్వు బొట్టు పెట్టుకొని కష్టపడుతున్నా అంటే మిగతా వాళ్ళు కష్టపడుతుంది. కొంత తెలివి ఉండొచ్చు, ఆర్థిక స్తోమత ఉండొచ్చు, బిజినెస్ టాక్టిక్ ఉండొచ్చు, దాని 2 నెంబర్ అంటారు, పనులు ఎగ్గొట్ట, ఇలాంటి రకరకాల ఉండొచ్చు. కానీ నువ్వు ఉన్న ప్రాంతాన్ని గౌరవించాలి, ప్రజల పట్ల కాస్త భయభక్తులు ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. లోకల్ ప్రజానీకానికి కూడా ఉపాధిని కల్పించండి. ఒక స్వీట్ షాప్ పెడితే స్వీట్ షాప్ పక్కన పానీపూరి, దాంట్లో పని చేసేవాడు, పక్కన అది జ్యూస్ పాయింట్, లేకుంటే ఇంకో స్వీట్, అన్నీ వాళ్ళే ఉంటారు అక్కడ. వేరే వాడు ఛాన్సే ఉండదు. అంటే అట్లా లోకల్ ప్రజలకి పని ఇస్తే కనిపిస్తావు, రోజుకి 500-600 సంపాదిస్తే వాడు కుటుంబం బతుకుతుంది. అంటే నువ్వు ఇక్కడ పని చేయడం, నీ దగ్గర పని చేయడానికి కూడా నువ్వు ఎక్కడికెళ్ళే పట్టుకొచ్చుకుంటావు, నీ వాడే పట్టుకొచ్చుకుంటావు. మళ్ళీ అన్ని తీసుకుపోయి ఇంకో కాలనీలో పెట్టుకుని, ఇంకో కాలనీలో ఒక చిన్న ఏరియా. అంతకుముందు ఎక్కడో కనపడే స్వీట్ షాపులు పోయాయి, బట్టల షాపులు పోయాయి, ఎలక్ట్రిక్ షాపులు పోయాయి, స్టేషనరీ పోయాయి, కిరాణా షాపులు పోయినాయి. దేంట్లో లేరు, ప్రతి రంగాన్ని ఆక్యుపై చేశారు. ఇది కొన్న తిరుగుతారు ఖచ్చితంగా లోకల్ సమాజం ఎప్పటికైనా. మిగతా ఎక్కడ లేదు. తెలంగాణ ప్రజలు సౌమ్యులు కాబట్టి మీ ఆటలు నడుస్తున్నాయి. వాళ్ళ పట్ల కొత్త వినయ విధేయత ఉండండి. లోకల్ ప్రజలకు కొంచెం ఉపాధి కల్పించి ఏర్పాటు చేయండి. ఏదో ఓన్లీ గోపూజ చేయటము, లేకుంటే మేము వినాయక చందా ఇస్తే కాదు. లోకల్ దేవతలని, లోకల్ ప్రజలను గుర్తించండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.